హలో అందరికీ వెల్కమ్ బ్యాక్. ఈరోజు నేను మీ ముందుకి ఒక సూప్ రెసిపీతో వచ్చేసా. అదే చికెన్ షోర్బా. ఈ చికెన్ షోర్బాని వింటర్ సీజన్లో చేసుకుని కనుక తాగితే మీకు ఎలాంటి కోల్డ్ కాఫ్ ఏమున్నా, థ్రోట్లో పెయిన్ ఉన్నా ఏమున్నా చిటికలో తగ్గిపోతుందండి. హెల్తీ అండ్ ఈజీ రెసిపీ. జస్ట్ 5 మినిట్స్లో రెడీ అయిపోతుంది. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ కన్జ్యూమ్ చేయొచ్చండి. మరి ఇంకెందుకు ఆలస్యం, ఇది ఎలా చేయాలో చూసేద్దామా. ముందుగా నేను ఒక కుక్కర్ తీసుకున్నా. దాంట్లో కొంచెం గీ వేసుకున్నాను, ఒక స్పూను. దాంట్లో బే లీఫ్, దాల్చిన చెక్క, అలాగే క్లోవ్ అండ్ ఇలాచీ వేసుకున్నాను అనమాట. వేసుకుని నేను ఇప్పుడు ఇక్కడ ఒక 1/2 kg చికెన్ వరకు తీసుకున్నానండి, ఇంకా 250 గ్రామ్స్. సో దాన్ని కూడా చక్కగా అలా ఫ్రై చేసుకోవాలి చికెన్ వేసుకుని. సో దాన్ని 1 నిమిషం పాటు అలా ఫ్రై చేశాక మనకి రుచికి సరిపడా ఉప్పు, అలాగే కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకుని ఒక 2 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టేసి దీన్ని చక్కగా ఫ్రై అవ్వనివ్వాలండి. సో ఈ లోపల మనము ఒక మిక్సీ జార్ తీసుకుని దాంట్లో ఒక 1/2 ఆనియన్ వేసుకున్నాను, ఇక్కడ 2 గ్రీన్ చిల్లీ, ఒక స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, అలాగే ఒక గుప్పెడు కొరియండర్ వేసుకుని దాన్ని మెత్తని పేస్ట్ లాగా పెట్టుకోవాలి. సో చూసారా, ఈ లోపల మన చికెన్ మగ్గిందని కదా, వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయింది. ఇప్పుడు మనం చేసి పెట్టుకున్న పేస్ట్, అలాగే మనకి స్పైస్ లెవెల్స్కి తగ్గట్టు ఇక్కడ నేను ఒక స్పూను మిరియాల పొడి కూడా వేసుకున్నానండి, బ్లాక్ పెప్పర్ పొడి. అది కూడా వేసుకుని చక్కగా ఫ్రై అవ్వనివ్వాలి. చూసారా, ఫ్రై అవ్వి పైకి ఆయిల్ తేలే వరకు కొంచెం ఫ్రై చేసుకుని ఇక్కడ నేను 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకుంటున్నాను. సో 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకుని దీన్ని మరొక్కసారి కలిపి మనం ఇప్పుడు ఈ స్టేజ్లో మనకి సాల్ట్ అది చెక్ చేసుకోవాలండి. పడితే సాల్ట్ వేసుకోవచ్చు. ఇప్పుడు లిడ్ క్లోజ్ చేసేసి 3 to 4 విజిల్స్ మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకుని వేసుకోవాలి. చూసారా, విజిల్స్ వచ్చాయి కదా, అప్పుడు లిడ్ ఓపెన్ చేసి చూస్తే చక్కగా మన సూప్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకుని స్టవ్ ఆఫ్ చేసి ఒక 1/2 చెక్క లెమన్ జ్యూస్ కూడా యాడ్ చేసేసుకున్నాను అనమాట. చేసుకొని దీన్ని సర్వ్ చేసుకోవడమే. ఇంకా మన సర్వింగ్ బౌల్లోకి తీసుకొని ఈ వేడి వేడి జ్యూస్ని మీరు మీ ఫ్యామిలీతో ఈ వింటర్ సీజన్లో ఎంజాయ్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో.